నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీనిక్ బ్లాగ్స్. ఈరోజు మనం అద్భుతమైన మరియు పవిత్రమైన మహాకాళేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం. రాజమండ్రిలోని అద్భుత క్షేత్రం చాలా ప్రత్యేకత కలిగి ఉంది. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది వింటర్ కాబట్టి దారిలో అన్ని మంచి మంచి లొకేషన్స్ కనిపించాయి. ఎక్కడ చూసినా బ్యూటిఫుల్ లొకేషన్స్. సో మేము మధ్య మధ్యలో ఆక్కుంటూ వెళ్ళాం. పొద్దున్న కాబట్టి లొకేషన్స్ అయితే చూడడానికి చాలా బాగున్నాయి. మీరు కూడా చూడండి. ఇది సెకండ్ స్టాప్. ఇక్కడ లొకేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఖాళీ ప్లేసు, ఒక పెద్ద పెంకుటిల్లు, చుట్టూ పచ్చని పొలాలు, పొద్దున్నే పడే సూర్యుడి వెలుగు, ఆ ప్రశాంతమైన వాతావరణం, అబ్బా చెప్పడానికే చాలా బాగుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఆ పంట పొలాల మీద పడిన మంచు బిందువులన్నీ పొద్దున్నే వచ్చి సూర్యుడి వెలుగుతో డైమండ్స్లా మెరుస్తున్నాయి కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. మనం బయట బాటిల్స్లో ఎలాగైతే కొనుక్కుంటామో అంతే ఫ్రెష్గా అనిపించింది వాటర్. కంగారు పడకండి, ఇది తాగడానికి కదా, జస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవడం ఉంటుంది కదా అని చెప్పేసి బాటిల్లో పెట్టాం. మీరే చూడండి ఆ ప్యూరిటీ ఎంత బాగుందో. ఇది డైరెక్ట్ కొన్న వాటర్ అంటే నమ్మేయచ్చు. ఇక్కడ ఒక నేచురల్ ఎంట్రన్స్ గేట్ ఉంది. అదే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, కొబ్బరాకు. ఈ దారికి ఇదే గేట్లా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాం. ఇది మళ్ళీ పక్కకి క్లోజ్ చేసి మళ్ళీ బయటకు వెళ్తాం. పొద్దున్నే ఏం తినకుండా స్టార్ట్ అయిపోయాం కదా, ఆకలి దంచి కొడుతుంది. అందుకని మధ్యలో బ్రేక్ఫాస్ట్ బ్రేక్. దారిలో ఈ పెద్ద చెరువులో చేపలు పడ్డం అయితే కనిపించింది. ఆగి చూపిందాం అనుకున్నాను, కానీ చేపలు లాగడానికి చాలా టైం పడుతుంది. ఫైనల్లీ మనం గుడికి రీచ్ అయిపోయాం. ఇదే పార్కింగ్ ప్లేస్. గుడి బయట పార్కింగ్ ప్లేస్ ఉంది. మనం ఇప్పుడు ఆ రోడ్డు మీద నుంచి ఎంట్రన్స్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఈ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. దాని హిస్టరీ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎంట్రన్స్లోనే ఇక్కడ బుట్టతో పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. ఆ బాస్కెట్ వచ్చేసి 100 రూపీస్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళగానే మనకు లోపల రైట్ సైడే చెప్పులు పెట్టుకోవడానికి ఉంది. ఆ రైట్ సైడ్ గోశాల, లెఫ్ట్ సైడ్ ఒక యాగశాల ఉంది. అవన్నీ కూడా మీకు చూపిస్తాం. ఇదే యాగశాల అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గుడి ఎంట్రన్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద చెక్క తలుపులు. లోపల ఎంటర్ అవగానే ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఈ మహాకాళేశ్వర దేవాలయం రాజమండ్రి గోదావరి నది తీరంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయంగా గుర్తింపు పొందింది. 2022లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. ఈ ఆలయం పుట్టుకకు కారణం రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగల వెంకట్రావు గారు. ఉజ్జయినిలో ఉన్న ప్రాచీన మహాకాళేశ్వర ఆలయం చూసి ఇక్కడ కూడా అలాంటి పవిత్ర స్థలాలు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ గుడిలో శివుడి విగ్రహంతో పాటు ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయి. గుడి చుట్టూరు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం అన్నీ కూడా అవే విగ్రహాలు. మీకు ఏ ఒక్కటి స్కిప్ చేయకుండా అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను. మీరు పేషెన్స్తో చూడండి. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం. ఉజ్జయినిలో మాత్రమే జరిపే ఈ భస్మాభిషేకం ఇప్పుడు రాజమండ్రిలోనూ అందరికీ అందుబాటులో ఉంది. ఇక్కడ స్త్రీలు కూడా పాల్గొనగలరు. కానీ ఉజ్జయినిలో ఉన్న టెంపుల్లో మాత్రం స్త్రీలకు ఎలా లేదు. ఇక్కడ భక్తులు ఉదయం 4 నుంచి 12:30 వరకు, సాయంత్రం 4 నుంచి 8:30 వరకు దర్శనం పొందవచ్చు. ప్రతి సోమవారం సాయంత్రం పల్లకి సేవ కూడా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం చాలా విభిన్నంగా ఉంటుంది. జైపూరు, మహాబలిపురం నుండి అత్యుత్తమమైన గ్రానైట్ రాళ్లతో విగ్రహాలు తయారు చేశారు. శిల్పకళా ప్రతిభ చూస్తే భక్తులు ఆశ్చర్యపోతారు. ఈ
ఈ దేవాలయం చుట్టూ 4 వైపులా గోపురాలున్నాయి. ప్రతి గోపురం వైపు ఒక నంది విగ్రహం ఉంది. ఈ నందులు 4 దిక్కుల్ని కాపాడుతున్నట్టుంటాయి. దేవాలయ ప్రధాన గర్భగృహంలో శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది విశిష్టమైన గ్రానైట్ రాళ్ళతో తయారు చేయబడింది. గర్భగృహం చుట్టూ ప్రదక్షిణ పదం ఉంది. భక్తులు శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చు. అంతేకాదు ఆలయం బయట భక్తుల కోసం విస్తారమైన ప్రాంగణం ఉంది. నదీ తీరానికి చేరువగా ఉండడం వల్ల ఇది మరింత ఆధ్యాత్మికతనిస్తుంది. మహాశివరాత్రి రోజున ఇక్కడ పూజలు, సేవలు అద్భుతంగా ఉంటాయి. ఇది భక్తులకు విశేష అనుభవాన్ని ఇస్తుంది. భస్మ అంటే శివుని ఆధ్యాత్మికతను తెలియజేస్తుంది. ఇది మనకు జీవితం తాత్కాలికమని గుర్తు చేస్తుంది. భక్తులు దీన్ని ఎంతో భక్తిభావంతో చూస్తారు. అంతేకాదు ఈ గుడిలో మన చేతులతో సొంతంగా శివుడికి అభిషేకం కూడా చేయొచ్చు. గుడి చూడడానికైతే చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఎందుకంటే ఇది ఉజ్జయినిలో ఉన్న టెంపుల్ రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకున్న టెంపుల్స్లో కాకుండా స్ట్రక్చర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. పాపులర్ టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ మినియేచర్ రెఫరెన్స్లు పెట్టారు. ఇది కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ గుడిలో ఉన్నది ఏ ఒక్కటి మిస్ చేయకూడదని నా ఈ ప్రయత్నం. అందువల్ల ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను.
ఇది కేవలం ఆలయం కాదు, మన ఆధ్యాత్మికతకు ఒక అనుభూతి. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వస్తే మహాకాళేశ్వర దేవాలయాన్ని తప్పకుండా వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సింపుల్ సీనిక్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. టాటా.